ఇక అమరావతికి సంబంధించి చూడండి ఎంత ఆసక్తికరమైన విషయాలంటే మొత్తం డబ్బంతా తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల ప్రాంతీయ అసమానతలు వస్తాయని నిన్న ప్రముఖ మేధావి హరగోపాల్ గారు కూడా అన్నారు. అది ఒక ఆస్పెక్ట్ అయితే, నారాయణ గారు ఈ బిల్డప్ బాబాయిలు ఉన్నారు కదా, ఈనాళ్ళు చాలా ప్రముఖంగా ఇస్తుంటారు. నారాయణ గారు ఏమంటున్నారు, రాజధాని నిర్మాణం కోసం ప్రజలపై ఒక్క పైసా భారం వేయం, అది ముమ్మాటికి స్వయం సమృద్ధి ప్రాజెక్టే, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టే, రాజధాని అభివృద్ధి చెందాక భూములు అమ్మి తీరుస్తాం. మరి అంతేకాకుండా 26 జిల్లాలు సమగ్రాభివృద్ధి చేస్తామని ఆయన చెబుతున్నారంట. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు ఓకే అని ఆయన అన్నారట. మరి వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో రాష్ట్ర ప్రజలందరిపై అమరావతి భారం అంటూ వీరెవరో ఒక మంచి ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. అందుట్లో వరల్డ్ బ్యాంక్ పెట్టినటువంటి కండిషన్స్ని కూడా చాలా స్పష్టంగా అగ్రిమెంట్లో 19వ పాయింట్లో ఏముందంటే, అమరావతిలో నీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజ్ నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తారని, అక్కడ గవర్నమెంట్కి సంబంధం లేకుండా ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేస్తారట. అలాగే నివాసితుల అంటే రెసిడెంట్స్ జనం ఉండేవాళ్ళు, వ్యాపారుల నుంచి కూడా వారికి అందించిన సేవకు గాను ఛార్జీలు వసూలు చేస్తారట. చెత్త పన్ను అన్నారు కదా, అట్లాంటి 10 చెత్త పన్నులు వేస్తారటండి అక్కడ. ఇది అట్లాగే 48వ పాయింట్లో ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన దాని మీద మొదటి దశలో క్యాపిటల్ ఫైనాన్సింగ్ అంట, బడ్జెట్తో పాటు రుణాలను కూడా వాడుకుంటారట. లోకల్ గవర్నమెంట్ ఫైనాన్సింగ్ ద్వారా మరికొన్ని ల్యాండ్ బ్యాంక్ ప్రైవేట్ డెవలపర్లకు ఇప్పటికే గుర్తించిన 5 ప్రాజెక్టులతో వినియోగించుకోవాలంట. అంటే ప్రైవేట్ వాళ్ళకి ల్యాండ్ ప్రాజెక్టులు అప్పచెబుతారట. మున్సిపల్ బాండ్లు అంట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంట, స్థానిక పన్నులంట, మార్కెట్ విలువల ఆధారంగా ఆస్తి పన్ను అంట. సపోజ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ ₹1,00,000 ఉంటే మార్కెట్ వాల్యూ 2 లక్షలు 3 లక్షలు ఉందనుకోండి, దాని ఆధారంగా పన్నులు వేస్తారట. మరియు వ్యయ రికవరీ టారిఫ్లు, ఇంటర్నల్ గవర్నమెంట్ ఫిస్కల్ బదిలీలను వినియోగించుకోవాలని కూడా చాలా స్పష్టంగా చెప్తారు. ఇప్పటికీ దాదాపు 5,355 కోట్లు 335 కోట్లు వసూలు చేసి అప్పులు తీసుకొచ్చారు. 41,000 కోట్లకు 2014-19 మధ్య పిలిచారు. దాంట్లో 5,500 కోట్లు ఖర్చు చేశారు, 4,300 కోట్లు చెల్లించారు. ఇప్పుడు చేయబోతున్న అప్పు హట్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీ నుంచి కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, 31,000 కోట్లు, 33,000 కోట్లకి టెండర్లు పిలిచామని మొన్న అధికారికంగా క్యాబినెట్లో కూడా చెప్పారు. సో ఇంకోవైపు ఏమో 1,00,000 కోట్ల అప్పు చేరిందట, రకరకాల రూపాల్లో కానీ ఇతరత్రా కానీ. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు. సో ఈ అప్పుల కుప్పగా చేసి అమరావతిని అభివృద్ధి చేసి ఏం చేయదలుచుకున్నారు? ఓ పక్కేమో అసలు పైసా ఖర్చు పెట్టక్కర్లేదంటారు, ఇంకో పక్కేమో వేల కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు. ఏమిటి ఈ పరిణామం? ఇది ఆంధ్రప్రదేశ్కి మంచిదేనా గోపి గారు? సార్, ఇప్పుడు అమరావతి ప్రాంతాన్ని మొత్తంగా కనీసం 4 అడుగులు పైకి లేపకపోతే అది ఖచ్చితంగా చిన్నపాటి వరదకి కూడా మునిగిపోతాయి. ఇప్పుడు మొన్న మనం 2020లో చూసాము, తర్వాత 2023లో చూసాము. ఆ వరద వచ్చిందంటే ఖచ్చితంగా ఆ ప్రాంతం అంతా మునిగిపోతుంది. ఆ ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో, మందడం లాంటి గ్రామాల్లో మాకు బంధువులు కూడా ఉన్నారు. అది ఈ పూటది కాదు, చాలా కాలంగా తెలుసు. చిన్న వర్షం వచ్చినా కూడా రోడ్ల మీదకి నీళ్లు వచ్చేస్తాయి. అది ఆ ప్రాంతాన్ని హైట్ లేపకుండా అయితే చేయలేరు. సో అది చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇన్ని వేల కోట్లు ఆ ఒక్క ప్రాంతంలోనే పెట్టడం అంటే హైదరాబాదును చేసినట్టే. మొత్తం హైదరాబాదునంతా ఇన్నేళ్లలో 1956 నుంచి హైదరాబాదునంతా డెవలప్ చేసి, డెవలప్మెంట్ మొత్తం కూడా ప్రతి సంస్థ, ప్రతి ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్కే కేటాయించి మిగిలిన రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోని, అటు వరంగల్ కానీ, ఇటు విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, ఇటు ఎక్కడికి ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ వెళ్లకుండా చేయడం వల్ల ఈ మన రాష్ట్ర విభజనలో మనం పూర్తిగా నష్టపోయాం. ఇప్పుడు మళ్ళీ అమరావతి పేరుతో అదే జరుగుతోంది. డెవలప్మెంట్ మొత్తం నిధులన్నీ కూడా ఒక్క అమరావతిలోనే పెడుతున్నారు. అమరావతి కూడా, అది కూడా ఇప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. తాడేపల్లి చెన్నై కలకత్తా హైవే మీద వెళ్తుంటే తాడేపల్లి చుట్టూ కూడా 25 అంతస్తుల భవనాలు అనేకం లేచినాయి. మనం ఆ అమరావతిలో మాత్రం 2 అంతస్తులకి మించి కట్టలేకపోయాం. ఎందుకు అంటే అది నువ్వు ఎన్ని అంతస్తుల భవనం అక్కడ కట్టాలో అన్ని అంతస్తులు కింద పునాదిలోకి వెళ్ళిపోవాలి. పునాది అంతలోతు తీస్తే తప్ప అక్కడ బిల్డింగ్లు నిలబడవు. ఆ మట్టి ఆ ప్రాంతం నిర్మాణాలకు అనుకూలం కాదు, అది పంటలకు మాత్రమే అనుకూలమైంది.
కానీ అక్కడ ఆ పని చేశారు. సో ఇక ఏమవుతుందంటే మొత్తం కూడా డబ్బులన్నీ తీసుకెళ్లి అక్కడే పెట్టడం, డబ్బులన్నీ ప్రాజెక్టు ఈ 4 ఏళ్ళు కూడా ప్రభుత్వం దృష్టి అంతా కూడా అమరావతి మీదే ఉంటుంది. అయితే అట్లా కాదు, ఇక్కడ అమరావతిని పాయింట్ క- అదొక పాయింట్ అనుకోండి. మీరు చెప్పింది నిజానికి ఆ నాగార్జున యూనివర్సిటీ పక్కన 1000-2000 ఎకరాలు భూమిలో కట్టి కావాల్సిన బిల్డింగ్లు కట్టి వేసుకుంటే అయిపోయేదానికి ఈయన ఒక పెద్ద మహానగరమే కడతానని చెప్పి బయలుదేరి గోల్గా ఇదంతా గందరగోళం చేస్తున్నారు. అది ఒక ఆస్పెక్ట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు పైసా భారం పడదని ప్రచారం చేశారు కదా ఇంతకాలం. ఓ పక్క వరల్డ్ బ్యాంకులో ఆ రకమైన ఒప్పందాలకు వెళ్ళి ఆ రకమైన పన్ను వేస్తాం, ఈ రకమైన పన్ను వేస్తాం, ప్రైవేట్ సంస్థలే వసూలు చేస్తాయి చెత్త పన్నులు అని చెప్పి అగ్రిమెంట్లు అయ్యి, మరి ఇప్పుడు ఈ చెత్త పన్నులన్నీ ఎవరు కట్టాలి? ఒక్క చెత్త పన్ను కాదు, రకరకాల టోల్ గేట్ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళే కట్టాలట, జనమే కట్టాలట. మరి ఇది ఈ రకంగా అబద్ధపు ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు? అదే ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు వీటి దగ్గర తీసుకునే 15,000 కోట్లు అప్పు, దాని భారం ప్రజల మీద పడుతుంది కదా, అప్పు కదా అది. పడదని చెబుతున్నాడు ఆయన. నారాయణ గారు అప్పు తీర్చాల్సింది ప్రజలే కదా. సో అలాగే ఇంకా చాలా సంస్థల నుంచి అప్పులు తీసుకోబోతున్నారు. ఆ అప్పులు భారం అంతా ప్రజల మీదే పడుతుంది. ప్రజల మీద మేము భారపడం అంటే నా దగ్గర నుంచి రూపాయి తీసుకోపోవచ్చు, మీ దగ్గర నుంచి రూపాయి తీసుకోపోవచ్చు, కానీ వాళ్ళు బయట నుంచి తీసుకొచ్చే అప్పు అంతా కూడా దాంట్లో మనకు వాటా ఉంటుంది. మనం తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఖచ్చితంగా ఇది పెద్ద భారమే కాబోతుంది. అమరావతి అనేది వేల కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడుతుంది. అది అనవసరం. ఏ పాలకుడు కూడా నగరాలు నిర్మించడండి. పాలకుడు ఏం చేస్తాడంటే పరిపాలన కావాల్సిన, అలాగే పరిపాలనలో భాగస్వామైన ప్రజలకు, ఉద్యోగులకు కావాల్సిన ఇళ్ళు నిర్మాణం, పరిపాలనా భవనాల నిర్మాణం మాత్రమే చేసుకుంటాడు. మిగిలిన అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళు వచ్చి చేసుకుంటారు. ఎవరికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రభుత్వం ప్రణాళికలు ఆమోదిస్తుంది అంతే. కానీ ఈయన అసలు నగరం నేనే నిర్మిస్తానని మాట్లాడడం అనేది చాలా, అంటే ఏ పాలకుడు చరిత్రలో చూసుకుంటే కూడా ఏ పాలకుడు కూడా బయట కిరాణా కొట్టు ఆయన కట్టడం, సో టీ కొట్టు ఆయన పెట్టడం, అన్ని కూడా ప్రజలు వచ్చి పెట్టుకుంటారు. అట్లా ఆయన పరిపాలనకు సంబంధించిన బిల్డింగ్లు కడతాడు, తర్వాత ఉద్యోగస్తులకు కావాల్సిన నివాసాలు ఏమన్నా ఉంటే కట్టమంటే కడతారు. అంతవరకే చేస్తాడు. కానీ నేను కిరాణా కొట్టు నేనే కడతా, టీ కొట్టు నేనే కడతా, మొత్తం నగరం అంతా నేను నిర్మిస్తా అంటే సాధ్యమయ్యాయి కాదు. కానీ ఆ పేరుతో అయితే అప్పులు చేయబోతున్నారు. భారీగా అప్పులు చేసి రాష్ట్ర ప్రజల మీద ఆ భారం అయిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి రూపాయి ప్రజలపై భారమే. అది భారం కాదు అంటే కుదరదండి.